వెల్కమ్ టు రాజనీతి. జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసు ఆంక్షలను ధిక్కరించి అరాచకం చేసిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా ఒక మహిళా ఎస్ఐ ప్రవల్లిక అనే ఆవిడ మీద వైసీపీ కార్యకర్తలు పైశాచికంగా ప్రవర్తించారు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. కార్యకర్తలను అదుపు చేయాల్సిన నాయకుడు కూడా ఆమె మీద చేతులు వేసిన దృశ్యాలు వీడియోలో చూసాం. ఆ నాయకుడి పేరు చింతాడ రవి, ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్. ఇతనితో పాటు మరో 20 మంది మీద ఈ ఘటనలో కేసు నమోదైంది. ఒక మహిళా అధికారి మీద అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. అయితే మన పోలీసుల సమర్థత, విధేయత మీకు అందరికీ తెలిసిందే కదా. కేసు పెట్టిన మరుక్షణమే విషయాన్ని అతనికి లీక్ చేశారు. అతను పరారయ్యాడు. పరారీలో ఉండి వీడియోలు రిలీజ్ చేశాడు. తమ నాయకుడు జగన్ కోసం ఏదైనా చేస్తామని ఆ వీడియోలో చెప్పాడు. అంటే జగన్ నాయకత్వం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. జగన్ కోసం ఏదైనా చేస్తారంట. నడి రోడ్డు మీద మహిళా పోలీసు మీద దుశ్శాసన పర్వానికి పాల్పడిన వాడు నాయకుడి కోసం ఏదైనా చేస్తామని చెప్తున్నాడు అంటే ఆ నాయకుడి శిక్షణ, ఆ నాయకుడి ప్రోత్సాహం ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఆ నాయకుడు సమాజానికి ఎంత ప్రమాదకారో, ఎలాంటి సామంతులను తయారు చేస్తున్నాడో గమనించండి. ఈ సామంతుడిని ఎట్టకేలకు ఒక 10 రోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. హోంమంత్రి అనిత గారు చెప్పినట్టుగా నడి రోడ్డు మీద ఇతనితో పెరేడ్ చేయించారు. ఎస్పీ ఆఫీస్ నుంచి, శ్రీకాకుళం ఎస్పీ ఆఫీస్ నుంచి కోర్టు వరకు ఇతనితో పాటు మరో 3 నిందితుల్ని మహిళా పోలీసులే దగ్గరుండి రోడ్డు మీద నడిపించారు. అంటే మహిళ మీద అంత అమానుషంగా ప్రవర్తించాడు కాబట్టి సమాజానికి ఓ మెసేజ్ ఇవ్వాలని నడిపించారు. సహజంగా ఇలా నడిపించేటప్పుడు మానం, మర్యాద, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు అయితే సిగ్గుపడతారు. సిగ్గుతో చచ్చిపోయి తలంచుకునో, మొహానికి ఏదో ఒకటి అడ్డం పెట్టుకునో జనం కళల్లో పడకూడదు అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఆ విజువల్స్లో అతనేదో ఘనకార్యం చేసినట్టుగా బోర విరుచుకొని నడుస్తున్నాడు. పైగా ఇతనేదో పెద్ద దేశం కోసం పోరాడి పోలీసులు పట్టుకున్నట్టుగా మీడియా వాళ్ళు ఇతని బయట్ల కోసం పోటీ పడ్డారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హడావుడైతే చెప్పలేం. జేజేలు కొడతా ఉన్నారు. ఒక మహిళా అధికారిని వేధించి నేరస్తుడిని నడిపిస్తుంటే అతనికి జేజేలు కొడతా ఉన్నారు. రేపు పొద్దున కోర్టు అతను నేరస్తుడిగా శిక్ష వేస్తుందో లేదా వదిలిపెడుతుందో చెప్పలేం. కానీ అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, ఆ రోజున చూసిన ప్రత్యక్ష సాక్షులు, రికార్డ్ అయిన వీడియోలు ఇతడు నేరగాడని స్పష్టంగా చెప్తున్నాయి. అలాంటి నేరగాడికి జే కొడుతున్నారంటే ఆ పార్టీ సానుభూతి పట్ల ఎంత క్రూరమైన మనస్తత్వం గలవాళ్ళో అర్థమవుతుంది. వీళ్ళతో సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద స్వైర విహారాలు చేస్తుంటే మహిళలు ధైర్యంగా బయట తిరగగలరా? ఇవాళ ఆ ఎస్ఐ, రేపు మీ ఇంట్లో మహిళ అయినా బాధితురాలు కావచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల పోటీలు పడి జేజేలు కొట్టేవాడి కొంపలో కూడా మహిళలు ఉంటారు. వాళ్ళు కూడా బయట తిరిగే పరిస్థితులు ఉండవు. ఇలాంటి సైకోల్ని ఎంకరేజ్ చేసి మీ వెనక నేనున్నా, మీరేం చేసినా కాపాడతా అని భరోసా ఇస్తున్న నాయకుడిని అనుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేదా ఇంకే నేత అయినా, ఇంకెవరైనా సరే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ మహిళా ఎస్ఐ మీద ఆ రకంగా ప్రవర్తించిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఇతని వివరణ కూడా అడగలేదు. ఇప్పుడు జైల్లో పడ్డాడు కాబట్టి ఇప్పుడు అతను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. Like, share and subscribe to Rajaniti channel.